మీరు సినిమాల పరంగా చూసుకుంటే చాలా తక్కువ రోజుల్లో చేసేవాళ్ళు అంటారు. ఎలా సాధ్యమండి? ఈ రోజుల్లో సంవత్సరాల తరబడి తీస్తున్నారు కదా, ఆ రోజుల్లో తక్కువ రోజులు ఎలా సాధ్యమయ్యేది? అది గాడ్స్ గిఫ్ట్ అనాలి నేను. అది చూశానండి. నేను ప్రొడ్యూసర్గా నంబర్ ఆఫ్ డేస్ పిక్చర్స్ కూడా వెళ్ళినప్పుడు ఎలా మేము లాస్ అయ్యాము, నంబర్ ఆఫ్ డేస్ తక్కువగా ఉన్నప్పుడు ఎలా కొద్దిగా మేము లాభాలు పొందగలిగాము, అది అబ్జర్వ్ చేయగలిగాను నేను. సో అది నేను డైరెక్టర్గా వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు చాలా కష్టపడతాడు. అది నాకు పర్సనల్గా నేను ఫీల్ అయ్యాను. ప్రొడ్యూసర్ అనేవాడు చాలా కష్టపడి డబ్బులు తీసుకొస్తాడు, చాలా కష్టపడి పిక్చర్ ఫినిష్ చేస్తాడు. ఫినిష్ చేసిన తర్వాత పిక్చర్ రిలీజ్ చేసుకుంటాడు. పిక్చర్ హిట్ అయితే డబ్బులు వస్తాయి, పోయిందంటే అసలు అడ్రస్ లేకుండా పోతున్నాడు. సో మనం చేసేదే ఇప్పుడు ఈ బడ్జెట్లో మనం చేయగలిగితేనే ఆ ప్రొడ్యూసర్ నిలబడతాడు అనేది ఒకటి ఉండేది నాకు. సో నేను ఎనలైజ్ చేసేవాడిని, ఎప్పుడు ప్రతిదాన్ని ఎనలైజ్ చేసేవాడిని. ఈ హీరో పిక్చర్కి ఎంత డబ్బు మనకి రిటర్న్స్ వస్తాయి, ఈ రిటర్న్స్లోనే మనం చెయ్యాలి, మనం ఓవర్గా చేయకూడదు అన్న పద్ధతిలో ఉండేవాడిని నేను. ఇప్పుడు ఎంటైర్లీ లేదు, అవి ఆ పద్ధతులే లేవు. మీరు 100 కోట్లలో తీస్తున్నారా, 200, 300, 400 కోట్లలోనే మాట్లాడుతున్నారు అందరూ. సో అది ఎప్పుడు అవుతుందో తెలియదు అది. సో ఆ పద్ధతిలో ఎనలైజ్ చేస్తున్న టైంలో ప్రొడ్యూసర్కి మినిమం మనం ఏం చేయగలుగుతాం. ఒక హిందీ పిక్చర్ చేశాను, ఫస్ట్ పిక్చర్ చేశాను, జనతాకి అదాలత్ మొదలుపెట్టాం. కేసీ బొక్కడే గారు ప్రొడ్యూసరును, మిథున్ చక్రవర్తి హీరో. సో మిథున్ అడిగేవాడు, ఎన్ని రోజులు నీకు కావాలి కాల్ షీట్లు అన్నాడు. నాకు 30 days కావాలి. ఏంటి 30 days అని చాలా ఆశ్చర్యంగానే అన్నాడు. నేను ఫినిష్ చేస్తాను సార్, 30 daysలో ఫుల్ పిక్చర్ నేను చేస్తాను అన్నాడు. వెరీ గుడ్, 30 daysలో నేను చేస్తే ప్రొడ్యూసర్కి అందరికీ సుఖమే కదా అన్నాడు. సో అనుకున్న దానికన్నా నేను 29.5 daysలోనే ఫినిష్ చేశాను. మిథున్ ఎంత తీసిన వాళ్ళు అప్పుడు రెమ్యునరేషన్? అప్పుడు ఆ రోజుల్లో నాతో స్టార్ట్ చేసినప్పుడు 15 లక్షలు అండి. హిందీ వాళ్ళు ఎక్కువ ఉండే రెమ్యునరేషన్లో, అంటే అది తక్కువ ఆయనకి. అప్పుడు యాక్చువల్గా పడిపోయాడు. అప్పుడు ఒక 25 లక్షలు 30 లక్షలు తీసుకునేవాడు. అది పడిపోయి 15కి వచ్చాడు. అదే డిస్కో డ్యాన్సర్ అన్నీ అయిపోయి చాలా ఫ్లాప్స్ వచ్చేసింది అని, నంబర్ ఆఫ్ ఫ్లాప్స్ వచ్చేసి దాంతో తగ్గి 15 లక్షలకి వచ్చాడనమాట. సరే వచ్చిన తర్వాత 30 daysలో పిక్చర్ చేశాను. 30 daysలో పిక్చర్ చేస్తే బాంబే వాళ్ళంతా నవ్వారు ప్రొడ్యూసర్స్. ఆ రోజుల్లో ఒక్కో పిక్చర్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జరిగాయి. హిందీ వాళ్ళు లేట్ అయ్యేది బాగా. మేము 30 daysలో పిక్చర్ చేసాము, 30 daysలో సూపర్ హిట్ అవుతున్నాయి. రిటర్న్స్ ఏమో 6 monthsలో ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తున్నాయి, 200% ప్రాఫిట్ వస్తుంది. ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి అనేసి ఒక పాలసీ పెట్టాను. నేనే పిక్చర్ను 30 daysలో చేస్తా అనంటే ఇక లక్కీగా ప్రొడ్యూసర్స్ కాంబినేషను కుదిరింది, మా ఇద్దరిది, మిథును నాదే కాంబినేషన్ కుదిరింది. సో ఎవరు వచ్చినా సార్ మీరు మిథున్తో చేయండి సార్ ఇది. సో అట్లా మిథున్ నా గ్రోత్తో పాటు ఆయన 15 నుంచి 1 crore వెళ్ళిపోయాడు ఆ రోజుల్లో. స్పాన్ ఆఫ్ 2-3 yearsలో వెళ్ళిపోయాడు.